తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు ఉన్నారు. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, ఈ రోజు రథసప్తమి. అయితే రథసప్తమి సందర్భంగా మనకు ప్రత్యక్ష దైవం అని, ఆరోగ్య ప్రదాత అని సూర్యుని అంటూ ఉంటాం. అసలు సూర్య నారాయణ అంటూ ఉంటాం. ఎందుకు అలా నారాయణతో పోల్స్తాం? సూర్యోపాసన అన్నది అనాదిగా అలా వస్తూనే ఉంది. ఎన్నో యుగాల నుంచి సూర్యుడిని మన సనాతన ధర్మం అంటే భారతీయ సంప్రదాయం ఒక గ్రహంలా చూడదు. సూర్యుడు అంటే మనకి ప్రాణశక్తి ప్రదాత. అంటే మిగతా కుజుడు అవన్నీ కూడా గ్రహాలు అని అంటూ ఉంటాం. పెద్దగా వాటి గురించి ప్రస్తావన ఉండదు, ఎందుకంటే ఆ గ్రహాలు మనకి కనిపించవు కూడా కదా. కానీ సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. అలాగే సూర్యోపాసన ఆరోగ్యానికి సంబంధించి ఇవన్నీ మనం వింటూ ఉంటాం. వీటన్నిటికన్నా భిన్నంగా సూర్యుడు ఆ శక్తి ఏదైతే సూర్యశక్తి ఏదైతే కిరణాలలో ఉంటుందో అది మన శరీరానికి తాకినప్పుడు కేవలం ఆరోగ్యం అనే కాదు, ఆ మనసుకి ఆత్మవిశ్వాసం అన్నది కూడా పెరుగుతూ ఉంటుందట. ముఖ్యంగా ఈ సమయంలో అంటే మాఘమాసంలో ఇప్పుడే మనం సూర్యుని యొక్క ఈ జన్మతిథి అంటే పుట్టినరోజు రథసప్తమి అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే సూర్యుని యొక్క గమనము అన్నది మారుతుంది. వాతావరణంలో చలి అన్నది తగ్గి వేడి అన్నది పెరుగుతోంది. ఎందుకు అంటే ఆ సూర్య కిరణాలు ఇప్పుడు మనకి మరింత దగ్గరగా అవుతున్నాయి. సూర్య కిరణాలు దగ్గరగా అవుతున్నాయి అన్నప్పుడు ఉత్తరాయణం వచ్చింది అంటాం మనకి సంక్రాంతి నుంచి. ఈ ఉత్తరాయణం దేవతలకి పగలు అని అంటారు. అంటే కాల విభజనలో మనకి ఒక సంవత్సరం పైలోకంలో ఒక రోజుతో సమానం. కాబట్టి ఇక్కడ మనకి 6 నెలలు 6 నెలలు అంటే అక్కడ పగలు రాత్రి. అంటే మనకి ఉత్తరాయణం అని అన్నప్పుడు వాళ్ళకి పగలు. అంటే ఈ పగటి పూట దేవుళ్ళు కూడా మరింత తీక్ష్ణ దృష్టితో మనల్ని చూస్తున్నారు. మనల్ని అలా చూస్తున్నారు అంటే ఎవరైనా మనల్ని చూస్తున్నారు అంటే సత్ప్రవర్తనతో ఉంటాం కదా, పిచ్చిగా ఉండం. కాబట్టి అలా సత్ప్రవర్తనతో ఉండగలగాలి. మరి అలా ఉండగలగాలి అంటే ప్రతి నిత్యం మనల్ని చూస్తున్న వారు ఎవరు అంటే భగవత్ స్వరూపంగా సూర్యనారాయణమూర్తి. ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నాడు. కర్మ సాక్షి అని అంటారు. ముఖ్యంగా ఈ ఉత్తరాయణంలో ఆయన దిశ ఏదైతే మారుతుందో ఆ కిరణాలలో మరింత తేజస్సు. అంటే అన్నిటికీ మనకి ఇప్పుడు సైంటిఫిక్ గా ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా. అలా సైంటిఫిక్ గా మాట్లాడుకోవాలి అంటే ఆ కిరణాలలో మరింత శక్తి అన్నది ఉంటుంది. ఈ శక్తి ఎప్పుడైతే అంటే మనం సూర్యోపాసన చేస్తాం, ముఖ్యంగా అందుకే మాఘమాసం అంతా కూడా అర్ఘ్యం ఇవ్వాలి, సూర్యుడి ఎదురుగా నించుని నది స్నానాలు చేస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, సూర్యోపాసన చెయ్యాలి అంటారు. అలా వచ్చి కాస్తసేపు సూర్యకిరణాలు తగిలినట్టు మన ఉపాసన ఉంటే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అని అంటారు. కేవలం ఆరోగ్యం అంటే శరీరానికి సంబంధించి కాదు, ఆత్మవిశ్వాసం అన్నది కోల్పోతే ఏ పని చెయ్యలేం. అంటే ఆత్మవిశ్వాసం కూడా సూర్యోపాసన వల్ల కలుగుతుంది అంటారు. ఆయన మనం చేస్తున్న కర్మలకు సాక్షి. అయితే ఇది ఎంతవరకు అంటే నిజంగా దేవుడేనా అలాగే చూస్తూ ఉంటాడా అనే ఒక ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. కానీ ఆపద అనే మాట వింటూ ఉంటాం కదా. అంటే మనకి తెలియకుండా వచ్చిన కష్టాన్ని ఆపద అంటాం. ఆపద అంటే చెప్పి రాదు. అటువంటి ఆపద సమయాలలో కూడా సూర్యోపాసన చేసి సూర్యుడిని స్మరించుకుంటూ చాలా లాభాలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక కథ మనం చెప్పుకుందాం. మనకి మహాభారతంలో విరాట్ పర్వం అని ఉంటుంది. ఆ విరాట్ పర్వంలో పాండవులు అరణ్యవాసం చేశారు. ఆ తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. అంటే వాళ్ళు ఎవరు అన్నది ఎవరికి తెలియకూడదు. ఈ కౌరవులు వెతుకుతూ ఉంటారన్నమాట. ఒకవేళ వాళ్ళు దొరికిపోతే వాళ్ళు మళ్ళీ అరణ్యవాసం చెయ్యాలి. ఇది ఒక నియమం పెట్టారు. అంటే ఇది చాలా కఠినం. ఎందుకంటే ఇన్నాళ్ళు అరణ్యంలో ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా వాళ్ళు తిరగవచ్చు. ఇప్పుడు అజ్ఞాతవాసం, అజ్ఞాతము అంటే తెలియకుండా ఉండటం. పాండవులులా లేకుండా వాళ్ళ రూపురేఖలు మార్చుకుని మనం వింటాం కదా, ధర్మరాజు ఇంకొక రాగా, భీముడు వంటవాళ్ళలాగా, అలాగే ద్రౌపది విరాట్ రాజు యొక్క భార్యకి చెలికెత్తలాగా, దాసి అని అనలేం కానీ చెలికెత్తలాగా సహాయం చేస్తూ తను అలా రూపం మార్చుకుని. ఎవరికీ తెలియదు వాళ్ళు పాండవులని, తెలియకూడదు. ఇప్పుడు వాళ్ళు ఆ శౌరత్వం ఏదైతే ఉంటుందో, క్షత్రియులు అన్న వెంటనే చూస్తే కొంచెం తేజస్సు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళని చూస్తే అలా. కానీ వాళ్ళ ఉనికి ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొక్కి పెట్టుకుని, అంటే ద్రౌపది నేనెవరో తెలుసా అన్నట్టుగా ఉండకూడదు, ఆమె పాపం దాసిగానే ఉండాలి. అలా అందరూ రూపాలు మార్చుకుని ఈ విరాట్ రాజు కొలువులో ఉంటున్నారు. రాజుగారికి కూడా తెలియదు వీళ్ళు పాండవులు అని, ఎవరికి తెలియకూడదు. అటు
కౌరవులు వెతుకుతున్నారు, దుర్యోధనుడు పంపిస్తున్నాడు వెతకండి అని. అయితే వీళ్ళు రూపాలు మార్చుకున్నా మన ప్రవర్తన ఉంటుంది కదా, మనకి చాలా మటుకు మనం రూపం మార్చుకున్నా మన ప్రవర్తించే విధానం బట్టి వాళ్ళు నడిచే టీవీ కానివ్వండి, కూర్చునే విధానం, తినే విధానం, మాట్లాడే విధానంలో మార్పు తీసుకురాలేం కదా. అయితే దీన్ని చాలా ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ సమయంలో ఒకరోజు ఈ సుధేష్ణ అంటారు, అంటే విరాట్ రాజు యొక్క భార్య, తనకి ఒక తమ్ముడు ఉన్నాడు, మనం వింటాం కదా, కీచకుడు. తమ్ముడు, అన్నయ్య, సోదరుడు. ఈ కీచకుడు అంటే ద్రౌపదీ దేవిని చూసి మోహించటము, ఇష్టపడటము, స్వతహాగానే రాక్షస బుద్ధి కలిగిన వాడు. అయితే ఆ సమయంలో ఇంకా కీచక వధ, భీముడు మారువేషం వేసుకుని వెళతాడు, ఈ కథ అంతా తర్వాత కనిపిస్తుంది. అని ఈ లోపు ఈవిడ ద్రౌపదీ దేవిని ఆ తన సోదరుని దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మధుర పదార్థం అంటారు, ఏదో ఒక వస్తువు తీసుకురమ్మని చెప్తుంది. ఆ సమయంలో ద్రౌపదీ దేవికి తెలుసు అటువంటి వాడు ఎలాంటి వాడు, నేను వెళితే ఎలాంటి ఆపద ఉంటుంది. ఆమెకి పాపం తెలుసు, ఎందుకు అంటే తెలిసిపోతుంటుంది కదా ప్రవర్తన. కానీ ఆవిడ చెప్పలేదు నేను వెళ్ళనండి అని, ఎందుకంటే ఆవిడ చెలికత్తగా ఉంది, ఆవిడ దాసిగా ఉంది, యజమాని ఏది చెప్తే అది వినాలి. కాబట్టి ఆవిడ బెంగ పడుతూ ఉందట, అయ్య బాబోయ్ ఇప్పుడు ఎలాగా అని. ద్రౌపదీదేవి మహాపతివ్రత, ఆవిడ తలుచుకుంటే ఆవిడ శపించగలదు, ఆవిడ ఏమైనా చేయగలదు. కానీ ఇప్పుడు అలాంటి ప్రవర్తనతో ఆవిడ ఉంటే వెంటనే అందరికీ తెలిసిపోతుంది. ఒక సామాన్య స్త్రీ వల్ల చచ్చిపోతాడా లేకపోతే ఇలా అయిపోతాడా అనుమానం వస్తుంది. ఇది వెంటనే పట్టేస్తారు కౌరవులు. పట్టేశారా మళ్ళీ ఆ వనవాసం చేయాలి. కాబట్టి ఇలా జరగకూడదు. ఆమె నడుస్తూ వెళుతోందట. వెళుతూ అంటే ఒక శిబిరం నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి కదా. అలా వెళుతుంటే ఆమెకు ఒకటే బాధ, ఏం చెయ్యాలి. అలాగే తన భర్తలు ఉన్నారు అక్కడే, చెప్పాలి అంటే చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు భీముడు తన బలాన్ని ఉపయోగిస్తే భీముడు అని తెలిసిపోతుంది కదా. అంటే ఆవిడ చెప్పకూడదు. నడుస్తూ ఒక్కసారి పైకి చూస్తే సూర్యుడు కనిపించాడు. పగటిపూటే సూర్యనారాయణమూర్తిని చూసిన వెంటనే ఆవిడ ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందట. భగవంతుడా, ఇది నా పరిస్థితి, నేను ఏమీ చేయలేని పరిస్థితి, కానీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు అంటే ఎక్కడికైతే ఆవిడ వెళ్తుందో అక్కడ ఖచ్చితంగా ఆపద వస్తుంది, ఆవిడికి తెలుసు. అందుకని ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, నేను వెనక్కి వెళ్ళలేను, నేను అక్కడికి వెళ్ళలేను, నువ్వే నన్ను రక్షించాలి అని ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడిని చూస్తూ ఆవిడ వేడుకుందట. అయితే సూర్యుడు అన్ని విన్నాడు. వింటాడా అంటే వింటాడు, ఆయన కర్మసాక్షి. మనకు ఆ భక్తి ఉండాలి. తెలిస్తే పలికే దేవుడు అని కూడా మనకి ఏమైనా ఆపద వస్తే మనం కంటిన్యూస్ గా ఆయన ఉపాసనలో ఉంటే ఆన్సర్ కూడా ఇస్తాడు చెవులో, ఆయన ధ్వని ద్వారా అని కూడా మనం వింటూ ఉంటాం కదా. అంత భక్తి శక్తి మనకి ఉండాలి. అది మాట. ద్రౌపదీ దేవి అలా వేడుకుంది. అక్కడ కూడా ఆవిడ నన్ను ఎందుకు రక్షించాలి అంటే ఆవిడ ఒక మాట చెప్పిందట. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఏదైనా మీకు నా మీద నమ్మకం కలగాలి అంటే నేను ఇలా కదా అంటే అవునా సరే అయితే నమ్మకంతో నేను ఇస్తున్నాను అనేటట్టుగా. మరి ఆవిడ నువ్వు నాకు ఈ సహాయం చెయ్యాలి అని అడుగుతూ ఆవిడేమంటుందంటే, ఒకవేళ నేను నిజంగానే నా మనస్సులో పాండవులు మాత్రమే ఉంటే, మనస్ఫూర్తిగా నేను వాళ్ళని మాత్రమే, అంటే వాళ్ళు భర్తలు కదా, పతివ్రతలు అంటే కేవలం ఇష్టం అనే కాదు, ఇక్కడ వాళ్ళ కీర్తి అని ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా తగ్గకుండా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు పతివ్రతలని. కేవలం భర్త మీదే ఇష్టం అన్నది పాతివ్రత్యం కాదు. కాబట్టి ఆవిడ అంటుంది, పాండవుల కీర్తికి ఎప్పుడు భంగం కలిగేటట్టుగా నేను ఎప్పుడైనా ప్రవర్తించానా, అలా లేకపోయి ఉండుంటే గనక, నా మనసులో పూర్తిగా వాళ్లే ఉండి ఉంటే గనక, వాళ్ళకి నేను ఎప్పుడు గౌరవాన్ని ఇచ్చి ఉంటే గనక దయచేసి నన్ను నువ్వు రక్షించు అని ప్రార్థన చేసుకుని మళ్ళీ నమ్మకం. ఎక్కడో ఉన్నాడు సూర్యుడు, రోజు వెలుగుతూ ఉంటాడు, ఇప్పుడు నా మాటలు వింటాడా అనే ఇది లేదు ఆవిడికి. నడుచుకుంటూ మళ్ళీ లోపలికి వెళుతోంది. అంటే ఇంకా ఆ కీచుకుని యొక్క అంతఃపురానికి వెళుతోంది. అయితే సూర్యుడు విన్నాడు, అయ్యో తల్లి ఎంత ఆపద వచ్చింది నీకు. సూర్యుడు కూడా ఏదో రూపంలో వచ్చి చంపేయలేడు. మరి ఎందుకు అంటే ఇలా జరిగితే మళ్ళీ అక్కడ ఒక చర్చ జరుగుతుంది. ఏం జరిగింది, ఈవిడేదో ప్రార్థన చేసిందట, మరి ఇంత ప్రార్థన చేసిందా, ఈవిడెవరు, మహాభక్తురాలా అని మళ్ళీ మాట్లాడుకుంటారు. అయిపోయింది అప్పుడు మళ్ళీ. కాబట్టి ఆయన ఏం చేశాడు తెలివిగా, ఒక రాక్షసుడిని పంపించాడట. రాక్షసుడు కూడా కనిపించటం లేదు, కనిపించకుండా వెనకే వస్తున్నాడు. ద్రౌపదీదేవి వెనక వస్తున్నాడు, నడుస్తున్నాడు. మొత్తానికి ఆవిడ లోపలికి వెళ్ళింది. అప్పటికే మద్యపానం చేసి ఉన్నాడు పిచ్చకుడు, ఇంకా ఎప్పటి నుంచో మోహంతో ఉన్నాడు. ద్రౌపదీదేవి వచ్చిన వెంటనే చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేశాడు. చేసిన వెంటనే వెనక ఉన్న రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో, సూర్యుడు పంపించిన రాక్షసుడు, ఆ రాక్షసుడు ఈవిడలో ప్రవేశించాడు. ఈవిడలో ప్రవేశించిన వెంటనే ఆవిడ ఒక్కసారిగా ఆ చేతిని విదిలించుకోవడం అంటారు కదా, ఒక్కసారిగా ఇలా విడిచిపెట్టింది.
అలా విడిచిపెడితే ఏమవుతుంది, మహా అయితే వాళ్ళ చెయ్యి ఇలా ఉంటుంది అంతే కదా. కానీ ఆ లోపల రాక్షసుడు ప్రవేశించాడు కాబట్టి ఆ కీచకుడు ఒక్కసారిగా ఆ పాన్పు ఏదైతే ఉంటుందో దానికి అవతల వైపు వెళ్ళి పడిపోయాడట ఒక్కసారిగా. ఇంకా ఆ మత్తులో పడిపోయి మళ్ళీ లేచి మళ్ళీ తిరిగి వచ్చేలోపు ఈవిడ గబగబా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన కొలువుకి తాను వచ్చేసింది. అంటే ఆ విదిలించుకోవడంలో ఎంతైనా ఆడవాళ్ళు, మగవాడు గట్టిగా చెయ్యి పట్టుకుంటే అందరికీ బహుశా అంత శక్తి ఉండదు ఆడవాళ్ళకి, వాళ్ళు అంత గట్టిగా చేతిని విడిపించుకోలేరు. కానీ ఈవిడు ఒక్కసారి అలా అనేటప్పటికి, విదిలించుకునేటప్పటికి లోపల రాక్షసుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా పడిపోయాడట కీచకుడు. గబగబా ఈవిడు మళ్ళీ వచ్చేసి ఆ తర్వాత ఇది ఇలా ప్రతినిత్యం కొనసాగితే కష్టం కదా, అప్పుడు భీముడితో వాళ్ళతో చెప్పినప్పుడు ఆ తర్వాత అది పూర్తిగా వేరే కథ. కాబట్టి సూర్యనారాయణ మూర్తిని అలా ఆరాధించటం వల్ల ఏదో ఒక రూపంలో ఈవిడికి వచ్చిన ఆపద ఏదైతే ఉందో దాన్ని చాలా తేలికగా, అంటే ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా ఆవిడ తీర్చేటట్టుగా ఈయన ఆ అనుగ్రహాన్ని ఇచ్చారు అంటారు. ఇది మనకి మహాభారతంలో విరాట్ పర్వంలో కనిపిస్తుంది. అంటే సూర్య ఉపాసన అంటే కేవలం మనకి ఏదో ఆరోగ్యం కోసం అని మాత్రమే కాదు, మనలో ఆత్మవిశ్వాసం పెరగడానికి, అలాగే ఆపదలు వచ్చినప్పుడు ఖచ్చితంగా సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆపదలన్నీ తొలగిపోతాయి అంటారు. విశేషంగా రథసప్తమి రోజు మనం పాటిస్తూ ఉంటాం కదా రేగిపళ్ళని, ఇవన్నీ ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు అందుకని చేస్తున్నాం అని కాకుండా, ఈ సూర్య శక్తి ఏదైతే ఉంటుందో కిరణాలలో ఈ రేగిపళ్ళు కానీ లేకపోతే ఈ జిల్లేడాకులు కానీ నిక్షిప్తం చేసుకుని ఉంటాయి, అంటే వాటిలో పెట్టుకుని ఉంటాయి. అవి మనం పెట్టుకుని స్నానం చేస్తే మళ్ళీ ఆ సూర్య శక్తి అన్నది మన శరీరంలో ప్రవహిస్తుంది. అలా ప్రవహించినప్పుడు చాలా సాత్వికంగా మనసు ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇప్పుడైతే మనసు ఉద్రేకంతో లేకపోతే మనం తప్పులు చెయ్యం. ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి, ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఎవరు వచ్చి మాట్లాడినా ప్రశాంతంగానే ఉంటాం. కోపంతో ఉన్నాం, ఎవరైనా వచ్చారు మన కోపం అంతా వాళ్ళ మీద చూపిస్తూ మరే. సో సూర్య భగవానుడు అంటే కేవలం ఆరోగ్య ప్రదాతే కాదు, మన ఆత్మస్థైర్యాన్ని కూడా పెంపొందించేవాడు. ఆపదలో మన వెంటే ప్రత్యక్షంగా అన్ని వేళలా ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను అని రెడీగా ఉండే వారని చెప్పి తెలియజేశారు. ధన్యవాదాలు జ్యోతి గారు.